సార్ చెప్పండి. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇంకొకటేందంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు కేసీఆర్‌కి ప్రజల దృష్టిలో లేనివాడు, ఇప్పుడు మనకు బ్రతికే అవకాశం కూడా లేదు. తనకి అందుకే తను ఫార్మ్ హౌస్‌కే పరిమితం అయిపోయాడు. ఇక మీదట బయటికి కూడా రానియను అని ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు మరి కేసీఆర్ గారు బయటకొచ్చారు. ఏం చెప్తారు? మేడం ఒకటి చెప్పాలంటే అసలు కేసీఆర్ సారు అంటే ఒక సీఎం పక్కకు పెట్టండి, ఆయన ఒక దేవుడు. ఆయన ఎలా దేవుడు అంటే ఒక కారం పొడి బువ్వ తినే వ్యక్తులు, కష్టపడే వ్యక్తుల్ని చూసి ఆయన ఈరోజు సీఎం అయి తెలంగాణ స్టేట్ తెచ్చి సీఎం అన్ని, కానీ ఒక కారం పొడి బువ్వ తినే కాడి వారకు పోయి ఈరోజు ఆ సీఎం తోటి అవసరం లేదు సార్. ఈ రోజు అదే జనం సార్ కావాలని కోరుకుంటారు. అది ఎందుకు కూడా 3 పాయింట్లు చెప్తా. ఫస్ట్ ఒకటి, కళ్యాణ లక్ష్మి ఉంది. అది అంటే మధ్య తరగతి మామూలుగా జాబ్ చేసేటోళ్ళ కామనే మ్యారేజ్ చేసుకుంటారు. మరి కూలి పని చేసుకునేటోళ్ళకు, పైసా ఎవరు నమ్మని వాళ్ళకు, పరిస్థితి బాగాలేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకు కేసీఆర్ ఒక దేవుడు. అది ఎలా అంటారా, ఒక ఒక పెళ్లి రోజు ఏదో 2-3 లక్షలు మ్యారేజ్కి అవుతాయి. దాంట్లో అప్పు సప్పు ఏడో తీస్తారు. ఆ అప్పు సప్పు తీయాలని 1 లక్ష, ఒక 2 లక్షలు మన సొంతం ఉన్న 1 లక్ష అప్పు అడగనికి పోతే కూడా మనిషిని చూసి ఇస్తలేరు. దట్ ఈస్ కేసీఆర్ సార్ని చూసి ఇస్తారు. మరి అలాంటప్పుడు మరి అదే ప్రజలు ఎందుకు ఓడించారు? మంచి కాలం లేదు కదా మేడం, మంచి కాలం లేదు. ప్రజలు కదా ఓడించింది. ఇప్పుడు అదే ప్రజలు మళ్ళీ కోరుకుంటారు. అదే ఇప్పుడు మా సారు రెస్ట్ తీసుకోవడం కారణం, మా సార్ రెస్టే తీసుకోవాలి. ఎందుకంటే ఇసటోళ్ళు బయట పడతారు. మంచి అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇసో టైంలో తెలుస్తుంది. మంచి ఏ టైంలో తెలుస్తుంది? అసలు మా సారు ఎక్కడ ఓడిపోయిండు, ఏడోడిపోయిండు? గెలుస్తూనే ఉన్నాడు కదా, గెలుస్తూనే ఉన్నాడు. యావత్ తెలంగాణ మొత్తం ఈ రోజు కేసీఆర్ అంటే కేసీఆర్ ఈ రోజు లైవ్ చూడండి, ఏడైనా చూడండి. సీఎం అదే అంతే. సీఎం ఎక్కడ సార్? రేవంత్ రెడ్డి అసలు అనవసరం మనకిడ. మన సార్ గురించి చెప్పునికే టైం లేదు ఇక్కడ, మళ్ళీ అతనిది ఎందుకు మనకు? ఇంకోటి, ఇప్పుడు మన ఇంట్లో కేసీఆర్ సారు ఇచ్చినవి కూడా కొన్ని సిచ్యువేషన్లు చూసినాయి నేను. ఇప్పుడు ఇండ్లు కూడా ఒక ఆడపిల్లలు కట్టిట్టయి ఒక సమస్యలకి ఉన్నోళ్ళకు ఆడొక కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అనేది ఇచ్చి వాళ్ళకు ఒక ఊరిని క్రియేటివ్ చేసిండు. దిక్కు లేని వాళ్ళకు ఒక ఊరిని క్రియేటివ్ చేసిండు. అంత ఈజీ కాదు అది. డబల్ బెడ్రూమ్ అది ఇచ్చాడు కామన్, ఒక ఊరిని క్రియేటివ్ చేసిండు. ప్రతి పేద వ్యక్తి ఒక ఊరు సంబరాలు చేసుకుంటారు ఈరోజు, దిక్కు లేని వాళ్ళు. అవన్నీ వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి కష్టాలు? సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంద్రమ్మ ఇళ్ళని ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ చేస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. అవి నేను ఆ క్వశ్చన్ కూడా ఆయన తోటి కూడా ఓను అది మాట్లాడాను. మా సార్ గురించే నేను మాట్లాడతా. నాకు ఎందుకంటే నాకు మా సార్ గురించి చెప్పడమే నాకు ఇది వద్దు. నెగిటివ్ ఏముంది, అది కనబడతలేదా జనాలకు? నాకు ఏం నష్టం లేదు. నేను ఒకటే సార్ కోసం 15 days ఊళ్ళో తిరిగిన సారుని గెలిపామని మొత్తం టోటల్ గా ఆ రోజు ఫీల్ అయినా. కానీ సార్ ఓడిపోయిన చాలా బాధపడి తర్వాత అనిపించింది. ఇప్పుడు నేను ఖుషి అవుతున్నా. ఇప్పుడు ఎందుకు నేను ఖుషి అవుతున్నా, నాకు ఆనందం ఎందుకంటే అప్పుడు చాలా తిరిగి చెప్పినాం ఇదే జనాలకు. ఎక్కువ ఇస్తామంటే ఆశపడతారు, డబ్బు ఎక్కిస్తాం, అదే పదవులు ఎక్కిస్తాం, ఏవేవో అంటే ఆశపడతారు. ఇప్పుడు వచ్చి లేవు కాబట్టి మళ్ళీ మా సార్ అంటే పడ్డారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఏం రాలే, ఏమొచ్చి ఫ్రీగా బస్సులు ఎక్కిచ్చి తిప్పుతుండు. ఇంతెందుకు, జస్ట్ ఇప్పుడు ఆటోలో ఎక్కి వచ్చినాం. ఆ ఆటో అయిన పరిస్థితి ఘోరం. ఆటో అయినా అసలు ఎట్లా బతకాలి అర్థమైతలేదు, అదే చెప్తుండు. ఒక అన్ని ఆయన గురించి అంటే ఇప్పుడు మా సార్ కావాలి, మా సారే కావాలి. ఇంకా మా నారాయణపేటలో మా రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే
నియోజకవర్గంలో మా సార్ కూడా చాలా బాగా చేసిండు వర్క్. చిన్న పిల్లలకు ఆక్సిజన్ హాస్పిటల్ లేకుండే, అది ఎవరికన్నా మన టిఆర్ఎస్ అవతల కాంగ్రెస్ ప్రభుత్వంలో లేవు, టిఆర్ఎస్ టైంలో వచ్చినాయి. ఎందుకంటే ఒక పల్లెటూరులో నుండి ఒక మండలం నుండి ఆక్సిజన్ కావాలంటే ఒక డిస్టిక్ వెళ్ళాలి లేదా హైదరాబాద్ రావాలి. అలా మధ్యలో ఎన్ని ప్రాణాలు పోయినాయి తెలుసా? అది కేసీఆర్ సార్కి ఎందుకు అర్థమైంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.